నమస్తే. భారత్ మీడియా అసోసియేషన్కు స్వాగతం. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది, మదర్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా అంటారు. నేడు దేశ అత్యున్నత వేదికైన పార్లమెంటులో మీడియా పరిస్థితి ఏంటో తెలుసా? ఒక గాజు గదిలో బందీ. అవును, రిపోర్టర్లు అందరితో కలవనివ్వకుండా, బయట ప్రపంచం తెలియకుండా ఒక ప్రత్యేక గదికి మాత్రమే పరిమితం చేసేశారు. తలుపులు పోసి బయట మీడియా కోసం మాత్రమే బోర్డును తగిలించి వారి స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు. కోవిడ్ సమయంలో జాగ్రత్తల పేరుతో మీడియాను పార్లమెంట్ లోపలికి రానివ్వలేదు. సరే, కానీ ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చినా ఆంక్షలు మాత్రం అలాగే ఉన్నాయి. మొదట ప్రెస్ గ్యాలరీ నుంచి జర్నలిస్టులను దూరం చేశారు. ఆ తర్వాత మీటింగ్ రూమ్ నుంచి తరిమేశారు. ఇప్పుడు పార్లమెంట్ గేట్ దగ్గర కూడా రిపోర్టర్లకు నిలబడే చోటు లేకుండా చేసేశారు. గాంధీ విగ్రహం సాక్షిగా వార్తలు సేకరించే హక్కును మీడియాకు దూరం పెట్టేశారు. ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడాల్సిన దౌర్భాగ్యం 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టు కూడా ఈరోజు పట్టిందంటే మీరే ఆలోచించండి. మీడియాపై జరుగుతున్న ఈ నిర్బంధం గురించి పార్లమెంట్లో ఒక స్వరం బలంగా వినిపించింది. రాహుల్ గాంధీ స్పీకర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, సార్, మీడియా వాళ్ళని బోనులో బంధించారు, దయచేసి వారిని వదలండి అని వేడుకున్నారు. ఆయన పాపం అనే పదం వాడినప్పుడు స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేసిన రాహుల్ మాత్రం చేతులు జోడించి మరీ జర్నలిస్టులు స్వేచ్ఛ కోసం మాట్లాడారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి విన్నపం కాదు, మీడియా గొంతు నొక్కబడుతూ ఉంటే చూస్తూ ఉండలేక చేసిన ఒక ప్రజాస్వామ్యవేత్త ఆవేదన. ఇన్నాళ్ళు కొంతమంది జర్నలిస్టులు లేదా గోడీ మీడియా ప్రభుత్వానికి ఒత్తాస పలికి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైనా విమర్శించే క్రమంలో తమ సొంత స్వేచ్ఛను తామే ఎలా పణంగా పెట్టారు. ఆ గాజు గదుల నుండి బయటకు వస్తున్న జర్నలిస్టుల ముఖాల్లో ఒకటే ప్రశ్న కనిపిస్తుంది: ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన మేము పాలకుల ముందు బందీలుగా మారాలా? ప్రజాస్వామ్యంలో మీడియా అనేది 4వ స్తంభం. ఆ స్తంభాన్ని గదుల్లో బంధించే ప్రజాస్వామ్యమే కుప్పకూలిపోతుంది. రేపు మీకోసం మాట్లాడే గొంతు ఉండాలంటే ఈరోజు మీడియాపై జరుగుతున్న నిర్బంధాన్ని అందరూ ప్రశ్నించాల్సిందే. మీరేమంటారు? పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడం సరైనదేనా? కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.